నెల్లూరు జిల్లాలో భూసేకరణ ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం కానీ రామాయపట్నం కానీ రావూరు కరేడు రుద్రకోట అట్లాగనే ఆణిమణుగు ఈ ప్రాంతాల్లో భూసేకరణ చేయటం జరిగింది. కరేడుకు సంబంధించినటువంటి అనేక ఉద్యమాలు జరిగాయి. ప్రభుత్వం కొంత వెనక్కిపోయింది. ఈరోజు రావూరులో భూమి పూజ అనే పేరుతో అక్కడ కందుకూరుకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకుల్ని, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు గౌస్ గారిని, అట్లాగనే కుమార్ గారిని, రావూరుకు సంబంధించినటువంటి ఇద్దరు కార్యకర్తల్ని, కరేడుకు సంబంధించిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైనటువంటి పద్ధతి కాదని చెప్తున్నాం. అదే పద్ధతుల్లో రుద్రకోట కానీ ఆణిమడుగు సంబంధించినటువంటి హౌస్ అరెస్టు టి మాలాద్రి గారిని, రాధాకృష్ణ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయటం, ప్రభుత్వం నిర్బంధాలు ప్రయోగించి భూసేకరణ భూమి పూజ పేరుతోనూ భూసేకరణ చేయటం గాను ఇది సరైనటువంటిది కాదు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేదానికి ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రజాతంత్రవాదులు కానీ వామపక్షాలు కానీ తెలియజేసేదానికి అవకాశం ఉంది. అలాంటి నోరు నొక్కేదానికి, గొంతు నొక్కేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సరైనటువంటిది కాదు. ఈ వీళ్ళని హౌస్ అరెస్ట్ కానీ అరెస్టులు కానీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, దామరముడు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్డుకు సంబంధించినటువంటి స్కూల్ వైపు నుంచి రోడ్డు వేసేదానికి పంచాయతీ తీర్మానం 27/1/25 తీర్మానం జరిగింది. రోడ్డు వేసేదానికి దానికి సంబంధించినటువంటిది పంచాయతీరాజ్కి ఎస్టిమేషన్ వేయాలి. కానీ పంచాయతీరాజు ఎస్టిమేషన్ వేయకపోతే కలెక్టర్ దృష్టికి కానీ తీసుకురావటం జరిగింది. అట్లాగనే గ్రీవెన్స్లో 21/7/25 గ్రీవెన్స్లో ఇచ్చినాక అప్పుడున్నటువంటి కలెక్టరు ఆనంద్ గారు సీరియస్గా వాళ్ళకి చెప్పి వెంటనే ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించమని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా కలవటం ప్రత్యేకంగా జరిగింది. అయినా వాళ్ళు ఇది కొంతకాలం తర్వాత ఇది మా పరిధి కాదు R&B అని చెప్పి పక్కకు వాయిదా వేయటం, పనులు జరగనీయకుండా దావనమడుగులో ఆడ ఉండేటువంటి పంచాయతీ నిధులతో చేసేదానికి కూడా అంగీకరించేదానికి అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, అది ఎమ్మెల్యేకి తెలుసా తెలీదా, ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందా అనేటువంటిది కూడా ఈరోజు ప్రశ్నార్థకం. రాత్రి నిన్న రోడ్డు వేసేటప్పుడు వాళ్ళు ప్రజల దగ్గర విరాళాలు వసూలు చేసి రోడ్డు వేసే క్రమంలో SI అట్లాగని R&B కొంతమంది కలిసి దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా దాన్ని పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేసుకొని వాళ్ళు వేసుకునేటువంటి రోడ్డుకి ఆటంకాలు ఎవరు కల్పించకుండా ఆ రోడ్డు వేసేదానికి ఆ ఊర్లో ఉండేటువంటి ప్రజలందరూ రోడ్డు వేసుకునేదానికి నిన్న 300 మంది ప్రజలు అక్కడికి వచ్చి నిలుచుకున్నారు. కానీ ఎమ్మెల్యేనా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అనేటువంటిది ఎమ్మెల్యేకి తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా ఆ రోడ్డు వేసేదానికి అక్కడ ఉండేటువంటి ప్రజలు విరాళాలు వసూలు చేశారు. వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం, గతంలో హై స్కూల్ను కూడా అనేక విరాళాలతో వసూలు చేసి హై స్కూల్ని కట్టారు. పంచాయతీ ఆఫీసు ఓ పక్క బ్యాంక్ ఉంది. ఎప్పుడు నిరంతరం ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి దామరమడుగు గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ 50 సంవత్సరాల నుంచి ఆడ పంచాయతీ ఉంటే ఈరోజు ఆటంకాలు కల్పించేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఏదైతే జిల్లా పరిషత్ నుంచి నిధులు వస్తే రామచంద్రారెడ్డి నగర్ వేసేదానికి ఆడ కూడా ఆటంకం కల్పించారు. అంటే ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి తెలుగుదేశం ఆటంకాలు కల్పిస్తుంది. ఇప్పటికైనా అభివృద్ధిని
కోరుకునే వాళ్ళైతే ఆ రోడ్లు కానీ అవన్నీ కూడా వేయించేదానికి ఆ పంచాయతీ ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.